హలో అందరికి, వెల్కమ్ టు మా వ్లాగ్స్. ఇది మా కొత్త ఛానల్. ఇందులో నేను అండ్ మా వైఫ్ ఏ ప్లేసెస్ చూసామో అవి పోస్ట్ చేస్తాము. డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఐ హోప్ ఇది అట్లీస్ట్ కొంతమంది కన్నా రీచ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. మేము ఫేస్ చేసి మీరు ఫేస్ చేయకూడదు అని ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మా వ్లాగ్స్ ఛానల్. సో ఇది మా ఫస్ట్ ట్రిప్, ఇయర్ ఎండ్ ట్రిప్ 2026 ఫస్ట్ ట్రిప్. సో ఇది కాశీ ట్రిప్. మీరు చూస్తున్నట్టయితే ఇది హైదరాబాద్ టు వారణాసి ఫ్లైట్. ఇది డైరెక్ట్ ఫ్లైట్ 2 hours 9కి స్టార్ట్ అయ్యాము, 11 కల్లా ల్యాండ్ అయిపోయాము. సో చాలా ఫాగీగా ఉంది, ఎందుకంటే మేము డిసెంబర్లో వెళ్ళాము. డిసెంబర్, జనవరి, నవంబర్ కూడా చాలా ఫాగ్ ఎక్కువగా ఉంటుంది. బట్ మార్చ్ నుండి చాలా హాట్ టెంపరేచర్స్ ఉంటున్నాయి. సో ఐ థింక్ అరౌండ్ నవంబర్ కానీ లేకపోతే ఫిబ్రవరి కానీ కాశీకి వెళ్ళడం ఈజ్ ద బెస్ట్ టైమ్ టు గో. డిసెంబర్ ఈజ్ ఆల్సో ఫైన్ ఇఫ్ యు ఆర్ ఫైన్ విత్ కోల్డ్ టెంపరేచర్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే వీడియోలో కూడా చాలా ఫాగీగా ఉంది. ల్యాండ్ అయినప్పుడు కూడా అలానే ఉన్నాయి. మార్నింగ్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వచ్చు అనుకున్నాం, బట్ మా ఫ్లైట్ లక్కీగా 9కి అండ్ 11కి ల్యాండ్ అయింది కాబట్టి వీఆర్ హ్యాపీ. సో మేము booking.com నుంచి ఒక హోటల్ బుక్ చేసుకున్నాము. మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే చాలా క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. నెగోషియేట్ చేయండి, బాగా తక్కువగా వస్తారు, లైక్ అరౌండ్ 1000కి. సో booking.com నుంచి నమస్తే బెనారసి హోటల్ బుక్ చేసుకున్నాము. ఈ హోటల్ టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ నంది సెంటర్ అని చెప్పాలి అడ్రస్. సో వాకబుల్ డిస్టెన్స్లో వీ హ్యావ్ ఘాట్స్. వన్ ఆఫ్ ద పాపులర్ ఘాట్స్ దశాశ్వమేధ్ ఘాట్ ఉంటుంది. రూమ్స్ చాలా బాగున్నాయి, స్టాఫ్ చాలా బాగున్నారు, సర్వీస్ ఇస్ గుడ్. నంది సెంటర్ నుంచి అయితే కార్స్ అలౌ చేయలేదు, సో అక్కడ డ్రాప్ చేసేస్తే హోటల్ బాయ్సే వచ్చి బ్యాగ్స్ తీసుకువెళ్ళారు. సో ఇవి ఘాట్స్ మనకి చాలా దగ్గరలో ఉంటాయి, అరౌండ్ 500 meters అలాగా. వాకబులే. అందరూ 80 ఘాట్ బెటర్ అంటారు, బట్ ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే లైట్గా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, బట్ మేనేజబులే. సో అన్ని దగ్గరగా ఉంటాయి కాబట్టి బాగుంది. ఇదే గంగా నది. గంగా నది అయితే చాలా చల్లగా ఉంది. ఏదోలా స్నానాలు కంప్లీట్ చేసేసుకున్నాము. అక్కడే పిండ ప్రదానాలు అవి కూడా చేస్తారు. వాళ్ళు హిందీ వాళ్ళు కాబట్టి మనకి భాష అర్థం కాదు. ఇంకా తెలుగు వాళ్ళు మనకి ఎక్కడ దొరకలేదు, బట్ ఏదోలా కంప్లీట్ చేసేసుకున్నాము. కంప్లీట్ చేసుకుని ఇంకా బోట్ రైడ్కి అయితే వెళ్ళాము. టైం ఉంది కదా హారతికి అని చెప్పేసి ముందుగా చెప్పినట్టు 200 తీసుకుని బోట్ రైడ్కి అలో చేశాడు, అందరితో కలిపేసి. అలాగా 4 to 5 ఘాట్స్ చూపించాడు. సో నెక్స్ట్ ఘాట్ మణికర్ణిక ఘాట్. అక్కడ ఇప్పుడు చేతులు మండుతూనే ఉంటాయి. ఇక్కడ శివుడు వచ్చి మోక్షం ప్రసాదిస్తారని నమ్మకం, అందుకనే టెంపుల్ చాలా ఫేమస్. బిల్డింగ్స్ అన్ని చాలా ఓల్డ్ గా ఉన్నాయి, చాలా బాగుంది. వైబ్ అయితే చాలా బాగున్నది. ఎక్కువ నాకు తెలిసి 30s and 20s వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈసారి కాశీలో. మరి ఇది మేము వెళ్ళి ఫస్ట్ టైమో లేకపోతే లాస్ట్ ఇయర్ కూడా ఇలా ఉంటారో మాకు తెలియదు. సో ఇదే హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పటికే మొత్తం క్రౌడ్ ఫుల్ అయిపోయారు. మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ భజన్తో స్టార్ట్ చేస్తారు. భజన ఆల్మోస్ట్ 3 hours ఉంటుంది అనుకుంటా. అంటే కూర్చున్న తర్వాత ఇదంతా స్టార్ట్ అవ్వడం, ఇదంతా మనకు 3 hours అని వేసుకుని మనం అక్కడ 3 to 7 వరకు మన టైం దానికి స్పేర్ చేస్తే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ అందరూ కూర్చోవడం, స్టెప్స్ మీద కూర్చుంటూ ఉంటారు. మెల్లగా
సేవా సమితి వాళ్ళు వచ్చేసి ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. లెఫ్ట్లో చూస్తే బ్లాక్ షర్ట్ అయిన డొనేషన్స్ కలెక్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఏం ఫోర్స్ చేయరు, మనకి ఎంత కావాలితే అంత మనం ఇవ్వచ్చు. అలా కాకుండా హారతి తీసుకొస్తారు చిన్న ప్లేట్లో పెట్టి, అక్కడ కూడా డొనేషన్ వేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. వాళ్ళ పేరు గంగోత్రి సేవా సమితి. హారతి కంప్లీట్ అయ్యాక అందరూ ఒకేసారి బయటకు వచ్చేస్తారు. సో అందరూ ముందే లాస్ట్లోనే నుంచుని పోతారు, బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. బికాజ్ ఒకేసారి వస్తే బయట కూడా చాలా రష్ అయిపోద్ది, అందుకే ముందే వెళ్ళిపోతూ ఉంటారు. మీరు అక్కడ చూసుకున్నట్టయితే బోట్లో కూడా కూర్చుంటూ ఉంటారు. సో అక్కడ కూడా 200 తీసుకుని బోట్స్ అన్నీ అక్కడ పెట్టేసి అక్కడ కూర్చోమంటారు. దానికి కూడా ఛార్జ్ చేస్తారు. మనం వే ఇవ్వకపోతే అక్కడ కూడా వాళ్ళు ఇక్కడ కూర్చోవద్దు అని లేపేస్తూ ఉంటారు. సో ఆ స్టెప్స్ మీద కూర్చోవడమే చాలా బెస్ట్, ఆర్ఎల్స్ బోట్ మీద కూర్చోవడము. ఇంకెక్కడ కూర్చున్నా అది ఇంకా వాళ్ళ సేవా వాళ్ళు వచ్చి లేపేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదంతా అయిపోయాక మేమైతే కాల్భైరవ్ టెంపుల్కి వెళ్ళిపోయాము, టైం ఉంది కదా అని. బికాస్ కాల్భైరవ్ టెంపుల్ 1 వరకు ఉంటుంది, చాలా పెద్ద లైన్ ఉంది. ఒక 3 hours పడుతుంది బికాస్ న్యూ ఇయర్ టైంలో వెళ్ళాము. బట్ జనరల్గా అంత టైం పట్టకపోవచ్చు. బట్ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకునే ముందు అందరూ ఫస్ట్ కాలభైరవ్ దర్శనం చేసుకోవాలి. కాల్భైరవ్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. ఫస్ట్ అక్కడికి వెళ్ళాకే మనం కాశీలో ఉండడానికి పర్మిషన్ లాంటిది కాల్భైరవ్ టెంపుల్ దర్శనం దొరకడం. అది 1కి క్లోజ్ చేస్తారు. సో మీరు 1 లోపు ఎప్పుడన్నా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అది సెపరేట్గా టెంపుల్ లాగా ఉండదు, జస్ట్ లైన్ క్యూ సందుల్లోనే ఉంటుంది. పోలీసులు అది ఉంటా ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మనం పోలీసుల్ని అడగడం బెటర్. సో అంటే మొత్తం స్ట్రీట్స్ చాలా చిన్న సందులు కదా, దారి తప్పిపోవచ్చు. పోలీసులు గైడ్ చేస్తున్నారు, కానీ జనం లేకపోతే అప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు ఎక్కడుందో మనం చూసుకోవడం. ఇదే గేట్ నెంబర్ 4, కాశీ విశ్వనాథ్ టెంపుల్కి ఎంట్రన్స్. సో లెఫ్ట్ సైడ్లో చూస్తే మనం 300 క్యూ ఉంటుంది, అండ్ రైట్ సైడ్లో శ్రేణారతి క్యూ ఉంటుంది. 300 టికెట్ క్యూ చాలా తక్కువే ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. సో 300 టికెట్స్ కావాలి అంటే మనం హెల్ప్ డెస్క్లో వెళ్ళి అడగాలి. అది జస్ట్ శ్రేణారతికి ఆపోజిట్లో ఉంటుంది, మీకు బోర్డు కనిపిస్తుంది. కాశీకి చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్, విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది మా కాశీ ట్రిప్, డే 1 ట్రిప్, పార్ట్ 1 ఇది. మీకు పార్ట్ 2 కూడా కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.